అయోమయం 22A జాబితాలో పలు స్థలాలు ప్రత్యక్షం. ప్రభుత్వ సర్వే నంబర్ ఉండటంతోనే అంటున్న యంత్రాంగం. దృష్టి పెట్టిన రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖలు. తెలంగాణలో మనం చూసుకుంటే రాష్ట్రంలో నిషేధ భూముల జాబితాలో ప్రైవేటు ఆస్తులు, భూములు చేరటం వాటి యజమానులను అయోమయానికి గురి చేస్తుంది. అత్యవసరానికో చదువులు, వివాహం వంటి అవసరానికో ఆస్తి విక్రయానికి తాకట్టుకు అవకాశం లేకుండా పోవడంతో గందరగోళం గురవుతున్నారు. ఈ మధ్య అవరోధాలు అయితే ఎదురవుతున్నాయి అన్నమాట. వాటి యజమానుల్లో కలవరం మొదలవుతుంది. అయితే చాలా సంఘటనలు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎదురవుతున్నాయి. అయితే రాష్ట్రంలో భూభారతి పోర్టల్ నిర్వహణకు 22A జాబితాకు సంబంధం లేదు. సాగు భూములైనా సాగేతర భూములైన నిషేధ జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్లు కావన్నమాట. ఇప్పుడే ఎందుకు ఇలా అంటే ప్రభుత్వ భూముల కబ్జాలపైన రిజిస్ట్రేషన్తో చేతులు కలుపుతున్నట్లు కబ్జాదారులు పలు వివాదాలు గుర్తించిన హైకోర్టు 2015 డిసెంబర్లో నిషేధ భూముల జాబితాను అప్డేట్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు 2024లో కూడా ఉత్తర్వులు ఇచ్చింది. 2025 చివరిలో ప్రభుత్వ భూముల వివరాలను రెవెన్యూ శాఖ నవీకరించి నిషేధ జాబితాలో చేర్చింది. తహసీల్దార్లు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్ల సంతకాలతో కూడిన జాబితాను రూపొందించి రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. ఈ జాబితా ఆధారంగానే రిజిస్ట్రేషన్ శాఖ ఆ జాబితాలో ఉన్న సర్వే నెంబర్లను అయితే రిజిస్ట్రేషన్ కాకుండా నిలువరిస్తుందన్నమాట. గందరగోళం ఎందుకంటే ప్రభుత్వం నుంచి వేలంపాట్ల ద్వారా కొనుగోలు చేసినవి, క్రమబద్ధీకరణతో పట్టాలు పొందినవి తదితరాలన్నీ కూడా ప్రైవేట్ ఆస్తులుగా పరిగణించాల్సి ఉంటుంది. రెవెన్యూ రికార్డులో వాటి మూల సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములుగా చూపుతూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ వద్ద మాత్రం బై నంబర్లతో, లేఅవుట్ల నెంబర్లతో రిజిస్ట్రేషన్ పూర్తయ్యి చేతులు మారుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వ సర్వే నెంబర్లన్నీ 22Aలో పెట్టడంతో మూల సర్వే నెంబర్లో లింక్ ఉన్న భూములన్నీ నిషేధ జాబితాలోకి వెళ్ళిపోయాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అర్బన్ ల్యాండ్ సీలింగ్ భూములు తలనొప్పిగా మారాయి. పట్టా భూముల్లో యుఎల్సి భూములు ఉండటం ఈ మొత్తం భూములకే ముప్పు తెచ్చిపెట్టింది. ఇనాం అసైన్డ్ భూములు, చెరువు, శిఖం, బఫర్ జోన్లకు సంబంధించిన సర్వే నెంబర్లో కలిసి ఉండే ప్రైవేటు భూములు ఇక్కడ వేరు కాకపోవడంతో ఇబ్బంది ఎదురవుతుంది. కోర్టు ఆదేశాలతో రిజిస్ట్రేషన్లు జరిగినప్పటికీ రెవెన్యూ రికార్డులో మాత్రం మార్పులు జరగకపోవడం, 166/59 జీవోలతో క్రమబద్ధీకరణ పూర్తయి రిజిస్ట్రేషన్ జరిగిన స్థలాల సర్వే నెంబర్లు కూడా కొన్ని రికార్డుల నుంచి తొలగించకపోవడంతో నిషేధ జాబితాలు అయితే వెళ్ళాయి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నిషేధ భూముల సమస్యలు ఉత్పన్నం అవుతుండడం